మాట్లాడుతున్నామట. ముఖ్యంగా మీ నాయకులు అసలు బయట ప్రచారానికి వెళ్ళడానికి భయపడుతున్నారండి, జనాలు కొడతారండి, నిజమా? వర్మ గారు, ముందుగా ఫస్ట్ మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మీరు ఈ మధ్య గ్రౌండ్ లెవెల్లో ఉండటం, మీ డిబేట్ లో ఈ జనసేన నుంచి వేరే మహిళలు, తెలుగుదేశం నుంచి వేరే మహిళలు వస్తే తప్ప మాకు ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదు. ఈ మధ్య మిగిలిన దగ్గర అంత ఎంటర్టైన్మెంట్ దొరకదు. వాళ్ళిద్దరు మాట్లాడిన దానికి నాకు ఆ ఎంటర్టైన్మెంట్ కోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. ఇట్లుంటేనే పొలిటికల్ లో మనం రిలాక్స్ అవ్వగలుగుతాం. పొద్దున సాయం దాకా టెన్షన్ లైఫ్ లో ఇట్లా వీళ్ళిద్దరు మాట్లాడి ఉంటే పొద్దున సాయం దాకా మనం పడ్డ టెన్షన్ అంతా లేదు. పొద్దున సాయం దాకా ఎండలో చేసిన ప్రచారం అంతా ఒక్క అరగంటలో తూచి అయిపోతుంది. కాబట్టి మీరు డిబేట్ కి పిలిచినందుకు, వాళ్ళిద్దరిని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. రెండు, సర్వేలకు సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్కరికి ఇవ్వచ్చు. ఒకటి తెలుగుదేశానికి ఇవ్వచ్చు, ఒకటి వైసీపీకి ఇవ్వచ్చు, ఇంకొకళ్ళు కేఏ పాలకు కూడా ఇవ్వచ్చు. సర్వేలు అల్టిమేట్ కాదు, ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ అల్టిమేట్ కాదు, ప్రజా తీర్పు అల్టిమేట్. కానీ మెజారిటీ సర్వేలు ఏ పార్టీ వైపు ఇస్తా ఉన్నాయి, ఏ సర్వే సంస్థలు ఎలా మూడు ఉందని తెలియజేస్తున్నాయి. ఒక 20 సర్వే సంస్థలు ఇస్తే దాంట్లో మెజారిటీ 18-19 సర్వే సంస్థలు ఏ విధంగా ఇస్తున్నాయి అనేది మనం బేస్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎవరెవరు ఎన్ని సీట్లు ఇచ్చారని నేను చెప్పట్లేదు, కానీ అందరూ 100 నుంచి ఆల్రెడీ 150 దాకా ఇచ్చినటువంటి సీట్ల ప్రకారం పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి 122-130, న్యూస్ ఎరీనా ఇండియా, థర్డ్ విజన్ నాగన్న సర్వే, జనదర్ ఇండియా, వ్రాప్ స్ట్రాటజీస్, బీ ప్యాక్, ఆత్మసాక్షి, రేసు, రేణుకా పోతేనే, జన్మత్ పోల్స్, పొలిటికల్ క్రిటిక్, పొలిటికల్ వ్యూస్, ఎన్ఎఫ్ఓ పొలిటికల్ సర్వే, డెక్కన్ 24/7, భారత్ పొలిటికల్ సర్వే, బీపీఎస్, యాక్చువల్ ఇండియా, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, ఇవన్నీ దాదాపుగా 19 సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది 103 సీట్ల నుంచి 150 సీట్ల దాకా డిపెండ్ ఆన్ ఒక్కో సర్వే సంస్థ ఒకటి ఇచ్చింది. అదేంటి మీ టార్గెట్ 175 రీచ్ అవట్లేదా సార్? మీ టార్గెట్ 175 కదా, అది రీచ్ అవట్లేదా? వాళ్ళు పోయింది సార్, మాకు 151 వస్తే అని కూడా ఏ సర్వే సంస్థ ఇవ్వలేదు సార్. అందరు 120-130 ఇచ్చారు. అవునండి, మీరు కూడా 151 వస్తుంది మాకు ఈసారి గెలుస్తామని మీరు చెప్పలేదు కదా, ఇప్పుడైతే చెప్తున్నారు కదా 175 అని. 100% ఒకటి సార్. మాకు పోయింది సార్ 2014లో వచ్చిన ఓటింగ్ పర్సెంట్ 45, 19లో వచ్చిన ఓటింగ్ పర్సెంట్ 50, తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంట్ క్లీన్ స్వీప్, అన్ని ఆల్మోస్ట్ అన్ని జరిగినటువంటి ఎన్నికల్లో. సో మేము 175కు సింగిల్ గా పోటీ చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో మాకు మద్దతు అవసరంలా, మేము ప్రజలకు మంచి చేస్తే మాకు ఓటేయమంటున్నాం. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో, పోయినసారి మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చాం, ఎంతెంత లబ్ధి చేకూరింది, అవి ఏ విధంగా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాం అనేది క్లియర్ కట్ మేనిఫెస్టో ఇచ్చాం. అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో. వాళ్ళు పక్కన కూటమి, 3 పార్టీల కూటమి అంటారు, మూడో వాళ్ళ ఫోటో లేదు. ఆ పార్టీ మేనిఫెస్టో ఒక అంటరానితనంగా అది పట్టుకోవడానికి అసహించుకునేలాగా నేను పట్టుకొని అన్నాడు. ఎవరో బీజేపీ వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు, చిచ్చిచ్చి మేము పట్టుకో అన్నాడు. వాళ్ళు ఇస్తే అట్లాంటి వాళ్ళు కూర్చొని మేము ఓడిపోతామని అంటే నవ్వులతనంగా లేదా సార్ చెప్పండి. ఇంకొక అంశం నేను ప్రజలకి ఇందాక కీర్తన గారు అంటే ప్రజా తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందంట. ఏ ఊర్లో డిసైడ్ అయింది? ఏ ఊర్లో డిసైడ్ అయింది చెప్పాలి కదా. ఎప్పుడు డిసైడ్ అయింది? ప్రజా తీర్పు జూన్ 4న. అది ప్రజల ఓట్ల ద్వారా. పోయినసారి కూడా మీ నాయకుడు ఎట్టారన్నాడు, అసెంబ్లీకి రానేను, చిటికలు కేకలేస్తా, ఏ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితులు అసెంబ్లీకి రానేను, కాసుకో నిన్ను ముఖ్యమంత్రి కానేమోను. కాసుకునేది ఏంద్ర బాబు, నువ్వు ఆల్రెడీ మేము ఎమ్మెల్యే కాదు, ఆయన 150 మందిని గెలిపించుకొని ఆయనతో పాటు 151 మందిని అసెంబ్లీకి తీసుకొని వచ్చాడు. ఇట్లాంటివే మాకు ఎంటర్టైన్మెంట్ అంటే అట్లానే ఉంటది. అరే అసలు ప్రాక్టికల్ ఏంటి, మనమేంది, మన కథ ఏంది? డిబేట్ లో కూర్చొని కీర్తన గారు మొన్నటిదాకా మాట్లాడింది ఏంది, పవన్ కళ్యాణ్ సీఎం అని పెద్ద కేకలేసి, ఈ రోజు సీఎం కాదరా బాబు ఎమ్మెల్యే అయితే చాలు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వెనక్కి వెళ్ళిపోయి, ఏది 16 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి, 16 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వచ్చారండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పెద్ద రాజకీయాల్లోకి ముందు వచ్చాడు. ఏంద్రా నాయన మనం అంటే ఏం లేదు, పిఠాపురంలో ఎమ్మెల్యే అయితే చాలు, అది కూడా వర్మ గారి మద్దతు. ఎవరు? తెలుగుదేశంలో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా చేసిన వర్మ గారి మద్దతు అయితే చాలు. వర్మ గారిని పక్కన పెట్టుకొని, అయ్యా ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత నీదేనయ్యా, ఏదో పార్టీ అధ్యక్షుడు ఒక వ్యక్తిని నీదే బాధ్యతని అడుక్కుంటున్నాడు. ఎంతకంటే దిక్కు దివానం ఏందండి వాళ్ళు మా గురించి మాట్లాడేది. ఇందాక చెప్తా, ముద్రగడ గారి గురించి మాట్లాడారు. ఎస్, ముద్రగడ గారి గురించి మీ ఇష్టం, మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి మీ ఇష్టం, ఏదైనా మాట్లాడుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకముందు మీ డిబేటే సార్. కీర్తన గారు వచ్చారు, ఎవరు వచ్చారు నాకు గుర్తులేదు. ముద్రగడ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలుస్తున్నారు అనగానే భూమండలం బద్దలైపోయింది. అసలు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ కలిస్తే షేక్ అయిపోతుంది. కాపు సామాజిక వర్గం 1 సైడ్ వెళ్ళిపోతుంది.
అసలు ఈ రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేయచ్చు రామోజీ ఫిలిం సిటీలో అని చెప్పారు వాళ్ళు. ఏది వాళ్ళిద్దరు కలుస్తారని వార్తలు రాగానే ఆయన ఇప్పుడు కలవకుండా వైఎస్ఆర్సీపీకి వస్తే ఆయన దొంగ, ఆయన అంటే ఏదేదో అయిపోతాడంట, ఆయన ఎవరు ఆఫ్టర్ ఆల్. ఇటు కూడా ఉంటుందా? ఒకే మాట మీద ఉండాలి కదా. ఆయన గొప్పాడా కాదా? మీతో కలిస్తే గొప్పాడు, పక్కన వాళ్ళతో కలిస్తే గొప్పాడు కాదంటే ఇది వినాలి కదా. వినే వాళ్ళకి అన్నా ఇదే రెండు అంట మా వాళ్ళు ఎవరు తిరగట్లేదంట. మంచిదే కదమ్మా, తడి కొట్టేసుకొని చంద్రబాబు నాయుడిని జూబ్లీ హిల్స్ లో పడుకోమనండి. మా వాళ్ళు తిరగకపోతే ఎందుకు ఎండల్లో తిరగటం, మోడీ గారిని బద్దలాడుకోవటం, మా మేనిఫెస్టోని కాపీ చేసి మేము వాహన మిత్ర 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, మేము పెన్షన్లు 3,000 ఇస్తుంటే 4,000 ఇస్తాం, మేము అమ్మఒడి 15,000 ఇస్తుంటే మేము 3 కాదు 4 కాదు 10 మంది పిల్లలు ఉంటాయి, ఇంకా కనండి, ఎంతమంది ఉంటే అంతమంది కనండి, ఇంకా ఇస్తాం. మొన్నటిదాకా మా పరిపాలన బాగోలేదు, సోమరిపోతులు అవుతున్నారు, ఈ సంక్షేమ పథకాల వల్ల అడుక్కు తింటుంది, శ్రీలంక అయిపోతుంది, అమ్మఒడి నాన్న బుడ్డి, పొద్దున్నే అమ్మఒడి డబ్బులు వస్తే అకౌంట్ లో రాత్రి సాయంత్రం నాన్న బుడ్డికి తాగుతున్నారు అన్నారు కదా. మేము ఒకరికి ఇస్తుంటే ఇప్పుడు 4గురికి ఇస్తుంటే తాగరా? మరి ఇవన్నీ మా దగ్గరకు వచ్చి మా పరిపాలన బాగోలేదన్నాళ్ళు మా మేనిఫెస్టోని కాపీ కొట్టి మేము దీనికి ప్లస్ ఇస్తాం, దీనికి ఇంకా ప్లస్ ఇస్తాం. ఒక విజన్ లేదు, ఒక కట్టుబడ్డ లేదు, 45 ఏళ్ళ రాజకీయం చెప్పుకోవడానికి మీకన్నా ఉండాలి. ఒక మేనిఫెస్టో అంటే అర్థం తెలియదు, పక్కన మేనిఫెస్టోని కాపీ చేసి మేనిఫెస్టో ఇస్తే దాన్ని మేనిఫెస్టో అంటారా? కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసినటువంటి హామీలు, ఇవన్నీ కలిపి ఒక మేనిఫెస్టో ఇచ్చేసి మేమేదో ఎరగదీసేస్తున్నాం, మేమేదో కుమ్మేస్తున్నాం, మేము పెద్ద నాయకులు, అసలు మాకు తిరుగులేదు అని అంటే తిరుగుందా లేదా? తిరుగు ముఖం పట్టాలా? ఏ విధంగా మళ్ళీ పోయినసారి వెళ్ళిపోయి హైదరాబాద్ లో కూర్చున్నారో జూబ్లీ హిల్స్ లో దానికే మళ్ళీ పరిమితం కాబోతున్నారా అనేది వెయిట్ అండ్ సీ. ప్రజల తీర్పును మేము నమ్ముతాం బలంగా. మంచి జరిగితే ఏమన్నాం, జరగకపోతే ఇద్దన్నా అంటున్నాం, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. రెండోది ఇందాక భాష గురించి మాట్లాడారు సార్. అబ్బాబ్బాబ్బా, ఈ తెలుగు మహిళలు వేరే మహిళలే అసలు ఈ భాషల గురించి చెప్తే భాషే సిగ్గుపడిపోదు. సంస్కారం సంతూర్ సోపుతో రుద్దినంతగా మాట్లాడతారు వీళ్ళిద్దరు. చంద్రబాబు నాయుడు భాష గురించి మనం మాట్లాడాలి. రాళ్లతో కొట్టండి, జగన్మోహన్ రెడ్డి సత్తే ఏమన్నా ఇద్దా? ఇవన్నీ తెలుగుదేశం అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు. గ్లాసు పగలగొట్టి కొట్టండి. కోడలు మగబిడ్డను అంటానంటే అత్తే ఏమన్నా వద్దంటదా? దళితులు ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా. ఇవన్నీ భాష, సంస్కారం, కట్టుబద్ద. అసలు మనంత నీతిమంతులు లేరు. మనం అసలు మహిళలను గౌరవించే తీరు, మీరు మహిళలు ఎంత బాగా గౌరవించారో చింతమనేని ప్రభాకర్ చెప్పాడు కదా. ఏది మహిళ ఎంఆర్ఓ వనజాక్షి జుట్టు పట్టుకొని లాగితే సెటిల్మెంట్లు చేసే అంత సంస్కారంగా మీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి సెటిల్మెంట్లు మీరు మళ్ళీ మా మీద విమర్శలు చేస్తారు.